ప్రముఖ నటుడు కమల్ హాసన్, మలయాళ నటుడు జోజు జార్జ్ నటనను అభినందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇరాట్టా సినిమాలో జోజు నటనకు కమల్ ప్రశంసలు అందించాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరైనా యాక్టింగ్ ఇరగదీస్తుంటే హే కమల్ హాసన్ అని అంటారు. అంటే నటనలో కమల్ హాసన్ సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి. అలాంటి లెజెండరీ యాక్టర్ ఓ నటుడు నటన చూస్తే జెలస్గా ఉంటుందన్నారు. థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆ నటుడే జోజు జార్జ్. ఈ మలయాళ యాక్టర్ నటన చూస్తే ఈర్ష్య కలుగుతోందని కమల్ అన్నారు. 2023లో వచ్చిన మలయాళ సినిమా ఇరాట్టాలో జోజు జార్జ్ యాక్టింగ్తో అదరగొట్టారు. ఇప్పుడు అదే సినిమాలో యాక్టింగ్కు గాను జోజుపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో జోజు డ్యూయల్ రోల్ చేశారు. తన ఫిల్మ్ కెరీర్లో 30కి పైగా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన కమల్, ఇరాట్టాలో జోజు డ్యూయల్ రోల్కు ఫిదా అయ్యారు. రెండు క్యారెక్టర్ల మధ్య తేడాను స్పష్టంగా చూడొచ్చు. అది కేవలం తెలివైన ఎడిటింగ్ మాత్రమే కాదు, పవర్ఫుల్ ఎడిటింగ్. అతని యాక్టింగ్ చూసి జెలస్ కలిగింది అని ఇరాట్టాలో జోజు జార్జ్ యాక్టింగ్ గురించి కమల్ పేర్కొన్నారు. మొదట్లో జోజు యాక్టింగ్ గురించి తనకు తెలియదని కమల్ అన్నారు. కానీ మలయాళ సినిమా ఇరాట్టా చూడాలని ఎవరో రికమెండ్ చేశారని, అది చూశాక జోజు యాక్టింగ్ గురించి తెలిసిందని కమల్ చెప్పారు. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు తనపై ప్రశంసలు కురిపించే సరికి జోజు జార్జ్ తట్టుకోలేకపోయాడు. ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో కమల్ వ్యాఖ్యలపై స్పందించిన జోజు, ఆ మాటలు తనకు ఆస్కారం గెలవడం లాంటిదని పేర్కొన్నారు. మణిరత్నం డైరెక్షన్లో రిలీజ్కు రెడీ అయిన థగ్ లైఫ్లో జోజు జార్జ్ సపోర్టింగ్ రోల్ చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో సిలంబరసన్, త్రిష, అభిరామి తదితరులు నటించారు. ఇటీవల రిలీజైన థగ్ లైఫ్ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్లో 70 ఏళ్ల వయసులో కమల్ హాసన్, త్రిష, అభిరామితో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. చివరగా, కమల్ హాసన్ ప్రశంసలు జోజు జార్జ్ కెరీర్కు మరింత ఎత్తును చేకూర్చాయి. ఇది మలయాళ సినీ పరిశ్రమలో ఒక గొప్ప సంఘటన.